ముందుగా మీ అందరికీ నా పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతిష్టాత్మకంగా ప్రజా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ప్రజలకి మంచి చేయాలని ప్రజలకి మంచి చేసే దాంట్లో ఎంత దూరమైనా ప్రయాణించాలని రెవెన్యూ వ్యవస్థని ఆనాటి ప్రభుత్వం కుప్పకొలిస్తే ధరణి అని ఒక భయంకర భూతాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు తీసుకొచ్చి భయభ్రాంతులకి ధరణిని చేస్తే ప్రజా ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన తర్వాత దాన్ని బంగాళాఖాతంలో వేయటమే కాకుండా ప్రజలు నచ్చే మెచ్చే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఈ చట్టానికి కావలసిన అనేక అంశాలు అది సర్వేర్లే కావచ్చు రిజిస్ట్రేషన్ సెక్టరే కావచ్చు అన్ని అంశాలని క్షుణ్ణంగా చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ మరింత పటిష్టంగా చేసే దాంట్లో దిశలో భాగంగానే ఈనాడు మొన్ననే మనం నిర్మించుకున్న జీపీఓలు కానీ ఈనాడు ఏర్పాటు చేసుకుంటున్న లైసెన్స్డ్ సర్వే వ్యవస్థ కానీ ఈ లైసెన్స్డ్ సర్వే వ్యవస్థతో పాటు ప్రభుత్వ పక్షాన్ని కూడా ఆనాటి 10 సంవత్సరాల్లో ఖాళీగా ఉన్న సుమారు 630-640 సర్వేలను కూడా ఫిల్ చేయలేని ఆ ప్రభుత్వం చేసిన తప్పులన్నిటినీ సరిదిద్దుకుంటూ ఈనాడు ఈ లైసెన్స్డ్ సర్వే వ్యవస్థని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకి సూచనలకి సహచర మంత్రుల యొక్క అనేక మంది అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఈ దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో ఈ వ్యవస్థలో ఏవైతే మంచి ఉన్నాయో వాటన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ లైసెన్స్డ్ సర్వే వ్యవస్థని మొదటి విడత 7,000 పెడితే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి వారి సూచనలకు అనుగుణంగా అప్లికేషన్లు అప్లై చేసుకోమని చెప్తే ఈబీసీలతో పాటు వెనుకబడిన కులాలు అనేక ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు అనేక మంది వారి ఏజ్ని కూడా కొన్ని సందర్భాల్లో రిలాక్సేషన్ ఇచ్చి 10,000 మంది పైగా లైసెన్స్డ్ సర్వేల కోసం అప్లై చేసుకుంటే మొదటి బ్యాచీలో 7,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి జేఎన్టీ ద్వారా వారికి ఎగ్జామ్ పెడితే సుమారు 3,456 మంది ఈనాడు సెలెక్ట్ అయి వారు గ్రౌండ్లో ఫీల్డ్లో కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు తరఫీదు పొందిన తర్వాత మొదటి విడత అనుకున్న 7,000 మందిలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రాష్ట్ర ప్రజలకి దీపావళి కానుకగా సర్వేని రాష్ట్రంలో ఎక్కడా రైతులకు కానీ భూములున్న ఆసాములకు కానీ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా దీపావళి గిఫ్ట్గా ఈ రెవెన్యూ వ్యవస్థ నుంచి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రాష్ట్ర ప్రజలకి ఇవ్వటం జరుగుతున్నదని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. అంతేకాదు ఆనాడు మనం ఏర్పాటు చేసుకున్న జీపీఓ వ్యవస్థ కానీ భూభారతి చట్టం కానీ సాదా బైనామాల అంశాలు కానీ సుమారు 9,80,000 అప్లికేషన్లు భూభారతిలో వివిధ సెక్టార్లకు సంబంధించిన అంశాలని క్షుణ్ణంగా పరిశీలించి ఒక్కొక్కటి వాటిని సాల్వ్ చేసే విషయాల్లో కానీ వీటన్నిటికీ ఒకటి జీపీఓ వ్యవస్థ రెండవది ఈ సర్వే వ్యవస్థని మరింత స్ట్రెంగ్తెన్ చేసుకున్న కారణంగా చిన్న అవకతవకలు కూడా ఎక్కడ జరగకుండా భూములున్న ప్రతి రైతుకి భరోసా భద్రత కల్పించే విధంగా ఈనాడు ఈ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాం. ఈ శుభ సందర్భంలో మీ అందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం ప్రజలకు అండదండలుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఒక మంచి ఆలోచనతో యువకులైన మీకు ఒక నిరుద్యోగ యువతని ప్రోత్సహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో మిమ్మల్ని ఈనాడు ఈ పొజిషన్లో కూర్చోబెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ ప్రజల అభిప్రాయానికి భిన్నంగా కాకుండా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం ఏ పేదవాడికి ఏ ప్రజలకి మంచి చేయాలని ఈనాటి ఈ ప్రభుత్వం తాతాలాడుతున్నదో దానికి అనుగుణంగా చిన్న అనుమానానికి చిన్న అవకతవకలకు కూడా తావు లేకుండా మీరు చిత్తశుద్ధితో
చిత్తశుద్ధితో ఈ ప్రజా ప్రభుత్వంలో మీరు కూడా ఒక మంచి భాగస్వాములుగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా మీరు కూడా భాగస్వాములు అవుతున్నందుకు మీ సంతోషంతో పాటు ప్రజలకి సంతోషం ఇచ్చే విధంగా మీ యొక్క విధి విధానాల్లో పారదర్శకంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రెవెన్యూ శాఖ మంత్రిగా మీ శాఖ పెద్దన్నగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైతే ఈనాడు లైసెన్సులు తీసుకుంటున్న నా కుటుంబ సభ్యులందరూ మీరు లెగిసి ఒక చిన్న ప్రతిజ్ఞ చేద్దాం. లెగిసి రైట్ హ్యాండ్ ముందుకు చాపి ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుతూ రైట్ హ్యాండ్ ముందుకు చాపండి అన్న. లైసెన్స్డ్ సర్వేలంతా తెలంగాణ ప్రభుత్వ సర్వే సెటిల్మెంట్ మరియు భూమి రికార్డుల శాఖ ద్వారా సర్వే లైసెన్స్ కోసం శిక్షణ పొందిన నేను లేదా మేము నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ చిత్తశుద్ధితో నిజాయితీగా ప్రభుత్వం రైతులు ఆశించిన సేవలను పరిపూర్ణంగా అందిస్తానని నా వంతు పౌర బాధ్యతలను మనస్ఫూర్తిగా నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్లీజ్ కూర్చోండి అన్న. ఏదైతే ఇప్పుడు మనం మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా ప్రతిజ్ఞ చేశామో ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా ప్రజలకు జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా చిత్తశుద్ధితో ఈ మంచి పరిపాలనలో మీరు కూడా మంచి పేరు తెచ్చుకునే విధంగా మీ మండలాల్లో మీ నియోజకవర్గాల్లో మీ జిల్లాలలో మంచి సేవలు ఈ రెవెన్యూ వ్యవస్థకి తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.